హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రవల్. ఈరోజు నేను మీకు మోటివేషనల్ వీడియో చేయబోతా ఉన్నాను. ఎందుకు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నానో నిన్నే చెప్పాను. చాలామంది డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళని బయటకు తీసుకురావాలి, దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చేదానికి నేను మోటివేషనల్ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అంతా మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం చాలా బాధల్లో ఉండి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండే వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని ఎలా మార్చుకోవాలి, ఏం జరగద్ది ఈరోజు మనం చూస్తాం. ఈ కార్డ్స్ మీకు ఏం చెప్తున్నాయి, ఏం మెసేజ్ ఇస్తున్నాయో ఈరోజు చూస్తాం. ఇవి మీకు కొంచెం ఒక కాన్ఫిడెంట్ని ఇస్తేనే చాలు, నేను చేస్తుండే దానికి ఒక మీనింగ్, అర్థం ఉంటుంది కదా. మీకు అందరికీ ఈ వీడియో ఒక కాన్ఫిడెంట్ ఇవ్వాలి, అది నేను అనుకుంటున్నా. యాక్టివేట్ సోలార్, ఫోర్త్ హౌస్ అండ్ సౌత్ నోడ్ అండ్ సెండ్ వాసెస్ అండ్ ఇన్విటేషన్, జర్నీ, సిక్స్త్ హౌస్, Mars, motivation, Aries and Leo. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు గతాన్ని వదిలిపెట్టేసేయాలి, మిమ్మల్ని మీరు వెలిగించుకోవాలి. అంటే గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉండకుండా మిమ్మల్ని మీరు వెలిగించుకోవాలి. ఇప్పుడు ఇది ఏం చెప్తుందంటే, నీ లోపల ఉన్న చైతన్యాన్ని మేల్కొలిపే సమయం వచ్చింది. మీరు నిశ్శబ్దంగా ఉన్న సమయంలో మీ లోపల ఒక అగ్ని ఉంటుంది. ఆ అగ్నిని ఇప్పుడు వెలిగించండి. మీరు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం మీ లోపలే ఉంది. మీ లోపలే ఒక ఫైర్ ఉంది. ఆ అగ్నిని మేల్కొల్పే సమయం వచ్చింది. ఇది ఇప్పుడు మీరు మూవ్ అవ్వాలి, వెలిగించాలి, ఉజ్వలంగా జ్వలించాలి. మీలో ఉండే ఆ ఫైర్ అనేది ఉజ్వలంగా జ్వలించాలి, దాన్ని వెలిగించే సమయం వచ్చింది అని ఈ కార్డు చెప్తా ఉంది. అంటే మీలో ఒక ప్యాషన్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఒక ప్యాషన్ ఉంటుంది. చాలామంది జస్ట్ మనీ వస్తూ ఉంటే చాలు, అట్లాగే లైఫ్ వెళ్ళిపోతుంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ అది చాలా రాంగ్. మీలో ఉండే ప్యాషన్తో మీరు ఎప్పుడైతే మమేకమై అంటే ఒకటై జీవిస్తారో అప్పుడే మీరు చాలా హ్యాపీగా ఉండగలరు. అలా కాకుండా ఏదో బతుకుతున్నాం అని బతకకుండా మీకు ఇష్టం లేని పనులు, సాటిస్ఫాక్షన్ లేని పనులు చేస్తా, మీకు ఇష్టం లేని పనులు చేస్తా, దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటే కూడా అవి వదిలిపెట్టి మీకు ఇష్టమైన పనులు చేస్తా మీరు జీవితాన్ని జీవించేదానికి అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా హ్యాపీగా ఉండగలరు. ఓకే, నెక్స్ట్ సౌత్ నోడ్ అంటే పాస్ట్ అన్నమాట. గతం నీలో మార్పు తెచ్చింది, కానీ నిన్ను బంధించడానికి కాదు. అంటే గతంలో నీకు చాలా బాధలు వచ్చి ఉండొచ్చు, ఎవరైనా నిన్ను బాధ పెట్టేసి వెళ్ళుండొచ్చు. ఎందుకు బాధ పెట్టారు వాళ్ళు? నీలో మార్పు తీసుకొచ్చేదానికే వాళ్ళు నిన్ను వచ్చి బాధ పెట్టారు. కానీ అది నేను ఒక మూలలో కూర్చోబెట్టేదానికి కాదు. నువ్వు బాధపడతా ఎప్పుడు ఒక రూమ్లో తలుపులన్నీ వేసేసుకొని నాకు ఎవరితో పని లేదని కూర్చునేదానికి కాదు. నీ బాధలు నేర్పించిన పాఠాలే నిన్ను ముందుకు నడిపించే దీపాలవుతాయి. గతం నిన్ను ఆపేసినట్లు నీకు అనిపించవచ్చు, కానీ అది నీ కథ అంతం కాదు, అది నీ మొదలు మాత్రమే. గతం నిన్న నేర్పింది ఇప్పుడు నువ్వు మారాలి అని. గతం నీకు ఎందుకు ఆ బాధలనిచ్చింది, ఎందుకు నువ్వు బాధపడేటట్లు చేసిందంటే నీలో ఒక గాఢమైన మార్పు తీసుకొచ్చేదానికే నీ లైఫ్లో బాధలు, ఛాలెంజెస్ వస్తున్నాయి. నీ లోపల ఉండే అగ్నిని వెలిగించి నువ్వు ముందుకు కదలాలి అని ఈ కార్డ్స్ చెప్తా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇన్విటేషన్, డిసెండెంట్ అంటే నీ జీవితంలోకి కొత్త అవకాశాలు వస్తున్నాయి, వాటిని నువ్వు అంగీకరించాలి. ఇప్పుడు రాబోతున్నాయి నీ లైఫ్లో ప్రేమ, సహకారం, మార్పు, ఇవన్నీ నీ ఆత్మ ప్రయాణానికి అవసరం. ప్రపంచం నిన్ను ఆహ్వానిస్తుంది. ప్రేమ, అవకాశాలకు, మార్పులకు నీవు అంగీకరిస్తే జీవితం నీలోని ఒక కొత్త మనిషిని నీకు పరిచయం చేస్తుంది. నీ లైఫ్ ఇంతటితో ఆగిపోలేదు, నీ లైఫ్లో ఇంకా కొత్త కొత్త మనుషులు వస్తూనే ఉంటారు. వాళ్ళు నీకు నేర్పించే పాఠాలు నువ్వు నేర్చుకుంటా నువ్వు ముందుకు కదలాలి.
అంటే నీ చుట్టూ ఉండే మనుషుల సపోర్ట్ తీసుకుంటా, వాళ్ళకి నువ్వు ప్రేమను పంచుతా, ఇవన్నీ చేస్తా నీ ఆత్మ ప్రయాణాన్ని సాగించాలి. ఈ ఎత్తులో ఉండేంత వరకు ప్రతి ఒక్కరూ జీవించాలి. మీరు ఎత్తులో ఉన్నంత వరకు మీ ఆత్మ ప్రయాణాన్ని మీరు సాగించాలి. కానీ అది ఒంటరిగా సాగించడం చాలా కష్టం. మీ చుట్టూ ఉండే వాళ్ళ సహకారం తీసుకోవాలి, మీరు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి, మీలో ఒక మార్పు తెచ్చుకోవాలి. మీ చుట్టూ ఉండే వాళ్ళతో ప్రేమగా ఉండి మీ ప్రయాణాన్ని మీరు సాగిస్తూ ఉంటే మీ ప్రయాణం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్మూత్గా జరుగుతుంది. అలా కాకుండా నాకెవరు వద్దు, నేను ఒంటరిగా ఉంటాను, నేను ఎవరితో మాట్లాడను, ఇట్లాగంతా అంటా ఉండకూడదు. నీ చుట్టూ ఉండే వాళ్ళ సహకారం తీసుకో, అందరితో ప్రేమగా ఉండు. అప్పుడే నీకు నీ ఆత్మ ప్రయాణం అనేది ఈ ఎత్తులో చాలా ఈజీగా అవుతుంది అని ఈ కార్డు చెప్తా. నెక్స్ట్ 6th హౌస్, సస్టైనబిలిటీ అంటే స్థిరత్వం అన్నమాట. మీరు శ్రమించాలి, ఈ టైంలో బాగా శ్రమించాలి. 6th హౌస్ ఎప్పుడు డే టు డే లైఫ్ని చూపిస్తూ ఉంటుంది. మీ పరిమితుల్ని మీరు గుర్తించాలి, స్థిరత్వాన్ని నిర్మించుకోవాలి. నీ లక్ష్యం సుస్థిరమైనదిగా మారుతుంది. ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. నిత్యం చిన్న చిన్న అడుగులతో నీ ప్రయాణం ఒక గొప్ప విజయంగా మారుతుంది. రోజు కొంచెం కొంచెం నువ్వు వర్క్ చేస్తూ ఉంటే, శ్రమిస్తూ ఉంటే, ఇప్పుడు తేనెటీగలు ఎట్లాగైతే కొంచెం కొంచెం తేనె తీసుకొచ్చి కూడబెడతా ఉంటాయో అలాగా నువ్వు కొంచెం కొంచెం శ్రమించి నీ కొంచెం కొంచెం వర్క్ చేస్తా నీ ఎయిమ్ అన్నమాట. నీ లక్ష్యం ఏదైతే ఉందో అది నువ్వు సాధించగలవు, తప్పకుండా సాధించగలవు. అండ్ నీ ఆలోచనలు స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండి నువ్వు శ్రమించాలి. నీ దగ్గర చాలా అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ధైర్యంగా ఉండు, వర్క్ చేస్తూ ఉండు. నీ ప్రయాణం ఒక గొప్ప విజయాన్ని నీకు సాధించి పెడుతుంది అని ఈ కార్డు చెప్తా ఉంది. నెక్స్ట్ మార్స్ అంటేనే కుజుడు అన్నమాట. కుజుడు ఏంటంటే గమ్మునుండడు, ఒక చోట కూర్చో ఉండడు, ఎప్పుడు దూకుడు స్వభావం ఉంటుంది. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఒకేసారి చాలా పనులు చేసేయాలి, ఇలాంటి స్వభావం ఉంటుంది అనమాట. ఈయన ఏం చెప్తున్నారంటే మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఆగాల్సిన సమయం కాదు, ధైర్యంగా ముందుకు సాగు. నీ ఉత్సాహం నీ మార్గాన్ని నీకు నిర్మిస్తుంది. నీ మదిలో కలల అగ్ని ఉంది, నీ కళ్ళల్లో ధైర్యం ఉంది, నీ చేతుల్లో శక్తి ఉంది. అదే నీ మార్గం, అదే నీ దారి. నువ్వు ఆగకుండా ముందుకు కదలు అని ఈయన చెప్తా ఉన్నారు మీకు మార్స్. నెక్స్ట్ 4th హౌస్ అంటేనే హోమ్, కంఫర్ట్. మీరు ఇప్పుడు 4th హౌస్ అంటే మీ ఆత్మకు మీరే ఆధారం, అంతే కదా. మీరు ఉండేదాకా మీ ఆత్మకు మీ బాడీనే ఆధారం. ఇంటిని కాకుండా నువ్వు సురక్షితం అనిపించే ఆ స్థలమే నీ నిజమైన గృహం. ఇల్లు అంటే ఒక గది కాదు, నీకు నువ్వు క్షేమంగా ఉన్నాను అనిపించే నీ అంతరంగమే, నీ మనసే నీకు నిజమైన గృహం. ఎలాగంటే మన మనసు అల్లకల్లోలంగా ఉంటే మన బాడీ వచ్చి పాడైపోద్ది. ఫిజికల్ బాడీ ఎమోషనల్గా మీరు ఆనందంగా ఉండకుండా ఎప్పుడు యాంగ్జైటీగా కోపంగా అట్లా ఉండేరంటే మీకు ఫిజికల్ బాడీ పాడైపోతుంది. అందుకనే మీరు ఎప్పుడు సురక్షితంగా ఎప్పుడు ఉండగలరంటే మీ అంతరంగం, మీ మనసు సురక్షితంగా ఉండేటప్పుడే మీరు క్షేమంగా ఉండగలరు అని ఈ కార్డు చెప్తా ఉంది. నెక్స్ట్ సింబయోసిస్ ట్రినిటీ అంటే జీవితంలో పార్ట్నర్షిప్, సహకారం, స్నేహం ఎంత ముఖ్యమో గుర్తించు. అంటే కొందరు ఒక రిలేషన్షిప్లో కొందరు ఎవరైనా నమ్మకద్రోహం చేస్తే ఇంకెవ్వరిని నమ్మరు. వీళ్ళు కూడా అట్లాగే మిమ్మల్ని బాధ పెడతారేమో అని జస్ట్ అంటి ముట్టనట్టుగా ఉంటారు, అందరితో అట్లాగ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు దెబ్బతిన్న విధం అలాగుంటుంది. అందుకే ఇంకెవ్వరిని మీరు జీవితంలో నమ్మకూడదు అనుకుంటా ఉంటారు, కానీ అది మంచిది కాదు. మీ జీవితంలో నీ చుట్టూ ఉండే వ్యక్తుల సహకారం తీసుకో. ఒక పార్ట్నర్షిప్ కానీ, ఒక స్నేహం కానీ, ఒక ఫ్రెండ్షిప్ కానీ ఎంత ముఖ్యమో గుర్తించు. నీవు ఒంటరిగా లేవు, నీ చుట్టూ ఉన్న వారితో కలిసి నువ్వు ముందుకు సాగాలి. సహకారమే శక్తి, ప్రేమే బలం. ఇప్పుడు ఎవరన్నా ప్రేమగా ఉండే వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో. ప్రపంచంలో ఉండే సంతోషం అంతా వాళ్ళ ఫేస్లో ఉంటుంది. ఎందుకంటే ఇంకొకళ్ళు తనని ప్రేమిస్తున్నారన్న ఫీలింగే వాళ్ళకి అంత ఎనర్జీని ఇస్తుంది కదా. అలాగా నువ్వు కూడా నీ లైఫ్లో ఇంకెవరన్నా నిన్ను ప్రేమిస్తున్నాను అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయి. నీకు ఇష్టమైతే వాళ్ళని యాక్సెప్ట్ చేయి. ఎందుకంటే ఆ ప్రేమ ఇచ్చే ఎనర్జీ అలా ఉంటుందన్నమాట.
ఎవరో నీకు నమ్మకద్రోహం చేశారని వీళ్ళు అలా చేస్తారని అనుకోకు. కానీ వాళ్ళని ఎగ్జామ్ చేసిన తర్వాతనే దానికి మీరు ప్రేమించేదానికి అది చేయండి. కానీ అంత లోపలే ఫిజికల్ అట్రాక్షన్‌కి పోయి మాత్రం ప్రేమించకండి. వాళ్ళు ఎలాంటి పర్సన్, వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ థింకింగ్ విధానం ఎలా ఉంది, నెగిటివ్‌గా ఉందా, పాజిటివ్‌గా ఉందా, ఇవన్నీ చూసి మీరు ప్రేమలోకి దిగండి. కానీ ఒక ఫిజికల్ అట్రాక్షన్ చూసి మీరు ప్రేమలోకి పడొద్దు. వాళ్ళు స్థిరమైన మనసుండేవాళ్ళ, లేకపోతే చంచలమైన మనసుండేవాళ్ళ, అంటే వేవరింగ్ మైండ్ ఉండేవాళ్ళ, ఇవంతా మీరు చూసి మీరు ప్రేమలోకి దిగాలి. కానీ ఎవరి సహకారం కానీ మనకు ఉండాలి. మనం ఒంటరిగా వెళ్ళే దాంట్లో అర్థం లేదు. ఎవరితో అన్నా మనకి ఒక స్నేహం కానీ, ఒక పార్ట్నర్షిప్ కానీ ఏదో ఒకటి ఉంటే వాళ్ళ సలహాలు, వాళ్ళ అడ్వైస్ మనం తీసుకోవాలి, వాళ్ళకి మనం అడ్వైస్ ఇవ్వాలి. ఇలాగా ఒకరితో ఒకరు ఒక షేరింగ్ అనేది ఉంటేనే మీరు ఈజీగా ముందుకు సాగగలరు. ఎవరిని నమ్మకుండా మీకు మీరే ఒంటరిగా ఉండాలని అనుకోకండి అని ఈ కార్డు చెప్తా ఉంది. నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ అంటే జర్నీ. ప్రతిరోజు నీవు ఒక ప్రయాణంలో ఉన్నావు. గతంలో పోల్చుకోకుండానే ఈరోజు ఏం నేర్చుకున్నావో చూస్తే చాలు. ప్రతిరోజు ఒక ప్రయాణమే. ఒక అడుగు వేసినప్పుడే మార్పు మొదలవుతుంది. నీవు ఎక్కడ నుంచైనా నీ మార్గాన్ని నీవే నిర్మించవచ్చు. నువ్వు నీ లైఫ్లో నాకు ఏది వద్దు అని గమ్మున కూర్చోకుండా, మన జీవితంలో నిద్ర లేసిన తర్వాత ప్రతిరోజు ఒక ప్రయాణమే కదా మన లైఫ్లో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రయాణమే. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఎంతమంది వితిన్ సెకండ్స్లో చనిపోయారు కదా. అందుకనే మీరు ఉన్నంత వరకు మీ చుట్టూ ఉండే వాళ్ళతో ప్రేమతో సంతోషంగా ఉండండి. నిరాశ నిస్పృహలతో బాధపడతా ఉంటే ఏం రాదు. ధైర్యంగా మీరు ఈ జీవితాన్ని ఫేస్ చేయండి. మీరు మీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేసినప్పుడే మీలో మార్పు అనేది మొదలవుతుంది. ఎక్కడి నుంచైనా నీ మార్గాన్ని నువ్వే నిర్మించుకోగలవు. ఒక్కొక్క రోజు మీరు ఏం నేర్చుకుంటున్నారో ఆ లైఫ్ లెసన్ మీ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో మీరు తెలుసుకుంటా ఉండండి. డైలీ కొత్త కొత్త లెసన్స్ నేర్చుకుంటా ముందుకు సాగండి అని ఈ కార్డు చెప్తా ఉంది. నెక్స్ట్ ఏరీస్ యాక్ట్. ఏరీస్ అంటేనే ఒక యాక్ట్ అంటే ఎప్పుడు వాళ్ళు పనిచేసే తత్వం ఉంటుందన్నమాట. ఈ మేషరాశి వాళ్ళకి ధైర్యంగా ముందుకు నడవాలి. సంకల్పం ఉంటే మార్పు అనేది అనివార్యం. నువ్వు అనుకోవాలి, నా లైఫ్లో నేను ఇది చెయ్యగలను అని నువ్వు స్ట్రాంగ్గా ఎప్పుడైతే అనుకుంటావో తప్పకుండా నీ లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది. నీ ఆలోచనలే నీ ఫ్యూచర్ని నిర్మిస్తాయి. నెగిటివ్గా ఆలోచించకుండా నా లైఫ్లో ఎలాంటి మార్పు రాదు, నన్ను ఎవ్వరూ ప్రేమించరు, నేను ఇలాగే ఉంటాను అలా అనుకోకుండా నా లైఫ్లో మార్పు అనేది వస్తుంది. నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నన్ను వెతుక్కుంటా వస్తారు. ఇలాగ పాజిటివ్ థింకింగ్తో ఉండండి. నా జీవితం మారుతుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటే నాకు మంచి జాబ్ వస్తుంది, నాకు మనీ ఫ్లో బాగుంటుంది, నేను ఈ ప్రాబ్లమ్స్లో నుంచి బయటకు వచ్చేస్తాను అని గాఢంగా మీరు నమ్మాలి. అప్పుడే మీ లైఫ్లో ఒక మార్పు అనేది వస్తుంది. మీరు నమ్మకుంటే ఏ మార్పు మీ లైఫ్లోకి రాదు. అందుకే ఈ ఏరీస్ శక్తితో మీరు ముందుకు సాగాలి. సంకల్పం ఉన్న చోట మార్పు ఖచ్చితంగా ఉంటుంది. మీకు మీరే నాయకుడివి లేదా నాయకురాలివి. మీ లైఫ్కి మీరే హీరో ఆర్ హీరోయిన్. ఓకే. నెక్స్ట్ లియో షైన్ అంటే మీరు ఒక వెలుగులు వెదజిల్లే వ్యక్తి అన్నమాట. మీ వెలుగు మిగిలిన వారిని సైతం మేల్కొల్పేలా చేయగలదు. మీకు అందరికీ ఒక వెలుగు చూపే శక్తి ఉంది. ఇంకా ఎంతకాలం వెయిట్ చేస్తారు? ఇప్పుడే మీ శక్తిని మేల్కొల్పరండి. సమయం వచ్చింది. మీలో ఉండే ఒక అగ్నిని వెలిగించండి, అందరికీ వెలుగులు చూపించండి అని ఈ కార్డు చెప్తా ఉంది. ఈ మోటివేషనల్ వీడియోలో మీకేంటంటే మీరు గతానికి బందీ అవ్వకుండా, ఒక దగ్గర ఉండకుండా ముందుకు సాగండి. మీ ఇంటెన్షన్ పెట్టాలి. అప్పుడే మీలో మార్పు అనేది వస్తుంది. ఒక అడుగు, చిన్న చిన్న అడుగులు వేస్తా మీ ప్రయాణాన్ని సాగించండి. ఏదైతే మీకు బాగా ఇష్టమో ఆ పని చేయండి. మీకు తప్పకుండా సక్సెస్ అనేది లభిస్తుంది అనేది ఈ కార్డ్స్ చెప్తా ఉన్నాయి. ఎంతమందికి ఈ మోటివేషనల్ వీడియో నచ్చుతుందో నాకు కమెంట్స్లో పెట్టండి. అండ్ నాకు వ్యూస్ ఎక్కువ వస్తేనే ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. వ్యూస్ రాకపోతే నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. ఇది నేను మెయిన్గా డిప్రెషన్లో ఉండే వాళ్ళని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావాలి అన్న ఒకే ఒక ఎయిమ్తో నేను ఇది స్టార్ట్ చేశాను. మీకు ఇది
షేర్ చేయండి. అంటే చాలామంది కొంచెం బాధల్లో ఉండే వాళ్ళకి ఇది ఒక రిలీఫ్ అనేది ఇస్తదని నేను నమ్ముతున్నాను. మీరు ఈ వీడియో షేర్ చేశారంటే అందరికీ ఇది కొంచెం రీచ్ అవుతది. మీ ఫేస్‌బుక్ ఆర్ ఇన్‌స్టాలో ఈ వీడియో పెట్టండి. అప్పుడే మీ ఫ్రెండ్స్ అందరూ ఇది చూసేదానికి వీలవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.